రవాణా వ్యవస్థలో ప్రధానంగా 4 రవాణా వ్యవస్థలు, ఇందులో రోడ్డు రవాణా వ్యవస్థని మొదటి పార్టులో మనం చూడడం జరిగింది. ఈ తెలంగాణ వ్యవస్థలో రెండవ విభాగంలో మనం ప్రధానంగా రైల్వే రవాణా, తర్వాత వాయు రవాణా గురించి మనం వివరంగా చూద్దాం. ఓకే రైట్. ఇక రోడ్డు రవాణా తర్వాత భూ ఉపరితలంపై అంటే వాయు మార్గము, జల మార్గము కాకుండా రోడ్డు మార్గంలో అంటే భూ ఉపరితలంపై పట్టాలపై రవాణా జరుగుతున్నటువంటి వ్యవస్థ రైల్వే రవాణా అంటే రైల్వే ట్రాన్స్పోర్ట్. ఇది మనకు రోడ్డు రవాణాతో పోల్చుకుంటే రైల్వే రవాణా ద్వారా దేశానికి అధిక ఆదాయం వస్తుంది. అలాగనే భూ ఉపరితలం పైన అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి రవాణా వ్యవస్థ రైల్వే రవాణా. రైట్. ఇక చూడండి, ఇక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ నిజాం కాలంలోనే ఏర్పాటు చేశారు. దేంట్లో భాగంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారంటే నిజాం రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. అంటే రోడ్డు మార్గం నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే అనే పేరుతో రైల్వేని నిజాం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొట్టమొదటి రైల్వే మార్గము వాడి టు సికింద్రాబాద్ల మధ్య 1864 సంవత్సరంలో 1874లో దీన్ని పూర్తి చేశారు. చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే ట్రాక్ని 1864లో ప్రారంభించారు. 1874లో ఈ రైల్వే ట్రాక్ అనేది పూర్తి చేశారు. ఏ పట్టణాల మధ్య రైల్వే ట్రాక్ వేశారంటే వాడి, మహారాష్ట్రలోని వాడి నుంచి సికింద్రాబాద్కు మధ్యలో ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే 1874లో వాడి టు సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఎప్పుడు ట్రైన్ని ప్రారంభించారంటే 1874లో పూర్తయింది. 1874 అక్టోబర్ 9న ఈ రైల్వే మార్గం పైన రైల్ని పయనింప చేశారు. ఈ మొత్తం వాడి టు సికింద్రాబాద్ మధ్య ఈ రైల్వే ట్రాక్ యొక్క మొత్తం పొడవు 115 మైళ్ళు. ఇది సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గాన్ని, దీని తర్వాత సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ల మధ్య మనకు 1886 సంవత్సరంలో మరొక రైల్వే ట్రాక్ని నిర్మించారు. ఆ రైల్వే ట్రాక్ని 1886లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రెండవ రైల్వే ట్రాక్ని తెలంగాణలో ఏర్పాటు చేశారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది దక్షిణ మధ్య రైల్వేకి కేంద్ర స్థానము, ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. దీన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని 1874లో 10 ప్లాట్ఫామ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రద్దీని తగ్గించేందుకు మల్కాజిగిరి లేదా మౌలాలి రైల్వే స్టేషన్ను దీనికి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలంగాణలో అతిపెద్ద రైల్వే డివిజన్గా కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేకి అతి ప్రధానమైనటువంటి డివిజన్ ఇది. దీన్ని 1874లో సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు. దీంట్లో మొత్తం ప్లాట్ఫామ్ల సంఖ్య 10 ప్లాట్ఫామ్లను దీంట్లో ఏర్పాటు చేశారు. తెలంగాణలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కావడం వల్ల రద్దీ అధికంగా ఉంటుంది. మరి పెరిగే క్రమంలో ఇబ్బందులు రాకుండా దీనికి అనుబంధంగా మల్కాజిగిరి మౌలాలి రైల్వే స్టేషన్ అనే పేరుతో మరొక రైల్వే స్టేషన్ దీనికి అనుబంధంగా దగ్గరలో నిర్మించడం జరిగింది. దీనిలోనే మొట్టమొదటి హరిత రైల్వే స్టేషన్గా ప్రకటించారు. హరిత రైల్వే స్టేషన్ అంటే మనకు అత్యధికంగా కార్బన్ వాయువులను తక్కువ రిలీజ్ అయ్యే విధంగా అక్కడ మనకు ఇంధనంలో కానీ అక్కడ వాతావరణ పరిస్థితుల్లో అడవుల యొక్క పెంపుదల కానీ అలాంటి వాటిని ఎక్కువ చేస్తూ కార్బన్ వాయువుల విడుదలను తగ్గించే క్రమంలో దీన్ని మొట్టమొదటి హరిత రైల్వే స్టేషన్గా తెలంగాణలో ప్రకటించడం జరిగింది. దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే భారత జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. రైట్, ఇక చూడండి ఇక్కడ తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్. ఇది హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్గా పిలిచేవారు. హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అనే పేరుతో నాంపల్లి రైల్వే స్టేషన్ని పిలిచేవారు. దీన్ని 1907 సంవత్సరంలో నాంపల్లి రైల్వే స్టేషన్ని ప్రారంభించారు. దీన్ని 1921 సంవత్సరంలో దీన్ని మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ని ఈ స్టేషన్ నుంచే ప్రారంభించారు. ప్రయాణికుల రైల్ని మొట్టమొదటిసారిగా ఈ స్టేషన్ నుంచే ప్రారంభించారు. రైట్, ఇక చూడండి ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ తెలంగాణలో 3వ అతిపెద్ద రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్. దీన్ని 1916లో దీన్ని నిర్మించారు. దీన్ని 1930లో నిజాం స్టేట్ రైల్వే అనే పేరుతో దీనికి పేరు స్థిరపడింది. కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించింది 1916లో అయితే దీన్ని 1930లో నిజాం స్టేట్ రైల్వే అనే పేరుతో దీనికి పేరు వచ్చింది. రైట్, 2014 నాటికి తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ల సంఖ్య మొత్తం తెలంగాణలో 33 జిల్లాల్లో మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయంటే 228 రైల్వే స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. ఇది దేశంలో ప్రస్తుతం 18 రైల్వే జోన్స్ ఉంటే ఇది వరుస క్రమంలో 9వ రైల్వే జోన్గా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ సదరన్ రైల్వే జోన్ అంటే దక్షిణ రైల్వే మండలం. చెన్నైలో దీన్ని కేంద్ర కార్యాలయం. సౌత్ రైల్వే జోన్ యొక్క కార్యాలయం చెన్నైలో ఏర్పాటు చేయబడిన దేశంలోనే మొట్టమొదటి రైల్వే మండలం. దేశంలో వరుస క్రమంలో మొత్తం 18 రైల్వే మండలాల్లో 9వ రైల్వే మండలం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ని సదరన్ రైల్వే జోన్ నుంచి వేరు చేయడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ని 1966 సంవత్సరంలో చెన్నై నుంచి వేరు చేయడం జరిగింది. రైట్, ఇక చూడండి ఇక్కడ 1950లో నిజాం రైల్వే వ్యవస్థని జాతీయం చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17న నిజాం వారి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1951 సంవత్సరంలో సెంట్రల్ రైల్వేగా పేరు మార్చడం జరిగింది. రైట్, ఇక చూడండి ఇక్కడ 1950లో తెలంగాణ సికింద్రాబాద్లో ఏర్పాటు చేయబడ్డ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని మనకు నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ అనే పేరుతో పిలిచేవారు. అంటే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే ముందు కాచిగూడ రైల్వే స్టేషన్ని నిజాం స్టేట్ రైల్వే అనే పేరుతో పిలిచేవారు. అయితే ఆ తర్వాత 51లో తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో ఈ నిజాం రైల్వేని పూర్తి స్థాయిలో తెలంగాణ రైల్వే అంటే జాతీయ భారతదేశ రైల్వే వ్యవస్థలో విలీనం చేశారు. అలా విలీనం చేసిన ఈ తెలంగాణ రైల్వేని సదరన్ రైల్వేలో భాగంగా దాన్ని ఆ సదరన్ రైల్వేలోకి కలిపివేశారు. కలిపివేసిన తర్వాత మళ్ళీ మనకు ఆ సదరన్ రైల్వే నుంచి మనకు అక్టోబర్ 2, 1966లో ఈ సదరన్ రైల్వే చెన్నైలో ఉన్న దక్షిణ రైల్వే మండలం నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ని అంటే తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని మనకు ఆ చెన్నై నుంచి వేరు చేసి సదరన్ సెంట్రల్ రైల్వే అనే పేరుతో అక్టోబర్ 2, 1966లో సౌత్ సెంట్రల్ రైల్వే అనే పేరుతో దాన్ని చెన్నై నుంచి వేరు చేయడం జరిగింది. అయితే సదరన్ సెంట్రల్ రైల్వే జోన్ దక్షిణ మధ్య రైల్వే జోన్కు ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ని ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. 7th ఫిబ్రవరి 1978లో
సికింద్రాబాదు డివిజన్ని హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ అనే 2 డివిజన్లుగా వేరు చేయడం జరిగింది. అంటే 78కి ముందు తెలంగాణలో ఒకే డివిజన్గా ఉన్న సికింద్రాబాద్ డివిజన్ని మళ్ళీ పాలనా విధానంలో పరంగా పాలనని సరళీకృతం చేసే విధానంలో హైదరాబాద్ రైల్వే డివిజన్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ అనే 2 భాగాలుగా విభజించడం జరిగింది. రైట్, ఇక చూడండి ఇక్కడ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS అనే పేరుతో పిలుస్తారు. MMTS అంటే హైదరాబాద్ లోకల్ స్థానిక రైల్వే మార్గంగా పిలుస్తూ ఉంటారు MMTSని. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్యన మనకు ఈ ఏదైతే సిటీ బార్డర్లో సిటీ లోపల ఏదైతే సిటీ బస్ లోపల రైల్వే మార్గాన్ని MMTS అనే పేరుతో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వే MMTSని ప్రధానంగా ఎవరు నిర్మించారంటే దక్షిణ మధ్య రైల్వే మరియు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సంస్థగా MMTSని ఏర్పాటు చేశారు. రైట్, మొదటి దశలో MMTSని 44 కిలోమీటర్ల పొడవున 29 స్టేషన్లుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొదటి దశ. రెండో దశలో MMTSని మార్చి 1, 2012లో రెండో దశని ప్రారంభించారు. ఎన్ని కిలోమీటర్ల పొడవున రెండో దశలో ఉందంటే 107 కిలోమీటర్ల పొడవుతో రెండో దశని ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. రైట్, హైదరాబాద్ మెట్రో రైల్వే చూడండి ఇక్కడ హైదరాబాద్ మెట్రో రైల్వే HMR అనే పేరుతో పిలుస్తారు. దీన్ని HMR ప్రాజెక్టుగా పిలుస్తారు. దీని ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో అంటే ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని నిర్మించడం జరిగింది. దీని నిర్మాణము L&T వారు దీన్ని ప్రారంభించారు. దీని యొక్క అనగా లార్సెన్ అండ్ టుబ్రో అనే పేరుతో పిలుస్తారు. L&T ఫుల్ ఫామ్ లార్సెన్ అండ్ టుబ్రో. దీన్ని ప్రారంభించింది ఎప్పుడు నిర్మాణం ప్రారంభమైందంటే హైదరాబాద్ మెట్రో 26 ఏప్రిల్ 2012లో దీన్ని నిర్మాణం ప్రారంభించారు. దీని మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్ల పొడవున అంటే 69.2 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించడం జరిగింది. ఈ మెట్రో రైల్వేని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ నవంబర్ 28, 2017లో మియాపూర్ స్టేషన్ వద్ద దీన్ని ప్రారంభించారు. అంటే రైల్వేని MMTSని మెట్రో రైల్వేని ప్రారంభించారు. అంటే మొదటి రైల్ని ప్రారంభించిన రోజుగా ఈ 20 నవంబర్ 2017లో మియాపూర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. దీంట్లో MMTS మన హైదరాబాద్ మెట్రోలో 3 కారిడార్లు ఉన్నాయి. కారిడార్ అంటే ఒకే క్రమంలో వరుస క్రమంలో దాదాపుగా ఇలా క్రమంలో ఏదైనా ఒక క్రమంలో అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే పర్పెండిక్యులర్గా ఇలా డైరెక్షను ఏదైనా ఒక దిశకు డైరెక్షన్ మార్చుకోకుండా ఉంటే దాన్ని కారిడార్ అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో దీన్ని నడవరలు అంటారు. అంటే మనకు మెట్రో రైల్వేలో 3 నడవరలను ఏర్పాటు చేస్తున్నారు. 3 కారిడార్, ఒక్కొక్క కారిడారు ఒక్కొక్క రంగుతో దాన్ని సూచిస్తున్నారు. తెలంగాణలో 3 కారిడార్లు ఉంటే మూడిటికి 3 రంగులను నిర్ణయించారు. కారిడార్ 1 ఇది రెడ్ లైన్గా పిలుస్తారు. రెడ్ లైన్ మొదటి కారిడార్ యొక్క రంగు రెడ్ లైన్. ఇది మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు దీని మొత్తం 27 స్టేషన్లో దీన్ని ఆపుతూ 27 స్టేషన్లలో భాగంగా దీన్ని నిర్మించారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కు మధ్యలో. రైట్, రెండో కారిడార్ని గ్రీన్ లైన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది MGBS నుంచి జూబ్లీ బస్ స్టేషన్, MGBS బస్ స్టేషన్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకు దీన్ని 9 స్టేషన్లతో నిర్మించారు. మూడో కారిడార్ బ్లూ లైన్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. దీన్ని గ్రీన్ లైన్ అనే పేరుతో పిలుస్తారు. బ్లూ లైన్ అనే పేరుతో మూడో కారిడార్ని నిర్మించారు.
దీన్ని నాగోల్ నుంచి రాయదుర్గం వరకు దీంట్లో 23 స్టేషన్లతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇవి 3 కారిడార్లు. రైట్, ఇక మరొకటి తీసుకుంటే హైదరాబాద్ మెట్రో రైల్వే. ఎంత వేగంతో హైదరాబాద్ మెట్రో రైలు, గరిష్ట వేగం దీనికి 80 కిలోమీటర్ల వరకు ఈ మెట్రో రైల్వేకు ప్రతి ట్రైన్కు 80 కిలోమీటర్ల వరకు వెళ్ళేందుకు గరిష్ట వేగాన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ దీని యొక్క సగటు గంటకు ప్రస్తుతం ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటే గంటకు 34 కిలోమీటర్ల వేగంతో మాత్రమే హైదరాబాద్ మెట్రో ముందుకు వెళుతుంది. రైట్, హైదరాబాద్ మెట్రో రైల్ యొక్క చిహ్నము నిజ్ అనే పేరుతో పిలుస్తారు. హైదరాబాద్ మెట్రో రైల్వేకు మోనోగ్రామ్ నిజ్ అనే మోనోగ్రామ్ని నిర్ణయించారు. ఈ హైదరాబాద్ మెట్రో రైల్వేకు పైలాన్ని మియాపూర్ స్టేషన్ వద్ద దీని పైలాను ఏర్పాటు చేశారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ రోడ్డు రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థ వాయు రవాణా, ఎయిర్వేస్. అంటే గాలిలో, అంటే వాతావరణంలో ఈ రవాణా వ్యవస్థ మనకు ప్రధానంగా ఉంది. రైట్, దీని గురించి చూద్దాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము దేశంలో మనకు ఉన్న అతి ప్రధానమైనటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎయిర్ ఇండియా వారి ఆధ్వర్యంలో మనకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయాలు పనిచేస్తూ ఉంటాయి. దీన్ని ఏఏఐ వారు విమానాశ్రయాల యొక్క పాలనను, కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇతరత్ర అన్ని రకాల కార్యకలాపాలను, అంతర్జాతీయ విమానాశ్రయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలని ఏఏఐ వారు నిర్వహిస్తారు. ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే వారి ఆధ్వర్యంలో హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయము, దీన్ని ప్రధానంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు భారతదేశంలో అంటే ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మార్చి 14, 2008లో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విమానాశ్రయం యొక్క మొత్తం పొడవు 5,500 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో దేశీయంగా టెర్మినల్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే మనకు జాతీయ విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలని 2 రకాలు ఉంటాయి. అన్నీ కూడా ఏఐ వారి ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు రవాణా సౌకర్యము, ఇతర దేశాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యాలని కల్పించేవి అంతర్జాతీయ విమానాశ్రయాలు. దేశీయ విమానాశ్రయాలంటే, జాతీయ విమానాశ్రయాలంటే దేశం లోపనే, ఇండియన్ టెరిటోరియల్ రీజన్, అంతర్జాతీయం కాకుండా దేశంలోనే ఒక పట్టణం నుంచి మరొక పట్టణాల మధ్య రవాణా వ్యవస్థని మనకు దేశీయ టెర్మినల్ అనే పేరుతో పిలుస్తారు. అంటే జాతీయ విమానాశ్రయాన్ని మనకు, ఈ జాతీయ విమానాశ్రయాలని దేశంలోనే వివిధ పట్టణాల మధ్య రవాణా వ్యవస్థ అంటారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ జాతీయ విమానాశ్రయం అంటే దేశంలోనే ఇంటర్నల్గా ఉన్న ఎన్టీఆర్ విమానాశ్రయాన్ని ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలోని భాగంగా ఎన్టీఆర్ విమానాశ్రయాన్ని కూడా దీంట్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎన్టీఆర్ విమానాశ్రయం నుంచి దేశంలోని ఇతర పట్టణాల్లోని విమానాశ్రయాలకు విమానాలను నడిపే సంస్థ. ఈ విమానాశ్రయానికి ఆర్టీసీ వాళ్ళు విమానాశ్రయానికి అంటే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని బస్సెస్ని ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని చేరుకోవడానికి టీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకంగా పుష్పక్ అనే బస్సుల్ని, లగ్జరీ ఏసీ బస్సులను నడుపుతూ ఉన్నారు. రైట్, రాష్ట్రంలో అతి పొడవైన ఫ్లైఓవర్ మనకు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. దీన్ని 11.6 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానం చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ హైవే
ద్వారా వేగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడానికి ఈ ఫ్లైఓవర్ అత్యంత వేగంగా చేరుకోవడానికి ఈ ఫ్లైఓవర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. దీని యొక్క యాజమాన్యం దీన్ని కూడా పీపీపీ కిందనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున్ రావు అనే పేరుతో ఈ సంస్థ, ఈ ప్రైవేట్ యాజమాన్యం ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ క్రమంలో ఇది భాగంగా ఉంది. రైట్, ఇక చూడండి, అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ అనే సంస్థ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము అతిపెద్ద విమానాశ్రయంగా పేరు పొందింది. ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని హరిత అంతర్జాతీయ విమానాశ్రయము అంటే కార్బన్ వాయువుల యొక్క విడుదల తక్కువగా జరిగే క్రమంలో వివిధ కార్యక్రమాలు, వివిధ చర్యల్ని చేపట్టారు. ప్రభుత్వ భాగస్వామ్యంలో నిర్మించబడిన రెండవ ఎయిర్పోర్టుగా దీన్ని పిలుస్తారు. అంటే దేశంలో పీపీపీ కింద నిర్మించబడ్డ మొదటి అంతర్జాతీయ విమానాశ్రయము కొచ్చిన్ విమానాశ్రయము, రెండవది రాజీవ్ గాంధీ విమానాశ్రయము, మూడవది కెంపగౌడ విమానాశ్రయం. ఈ మూడు కూడా ఇటు ప్రభుత్వం ప్రైవేట్ వారి ఆధ్వర్యంలోనే నిర్మించబడ్డ ఎయిర్పోర్ట్లు. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. దీంట్లో రెండు రన్వేలను కలిగిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ అంటే హరిత విమానాశ్రయంగా పిలుస్తారు. రైట్, ఇక చూడండి, దీంట్లో భాగస్వాములు ఎవరెవరు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇటు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో నిర్మించడం వలన ప్రైవేటు వారి యొక్క వాటా 63%, జిఎంఆర్ కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా అంటే ఏఏఐ వారి వాటా 13%, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 13%, మలేషియన్ ఎయిర్పోర్ట్ వారు 11% వాటాను దీంట్లో ఉన్నాయి. ఈ విధంగా మనకు 4 సంస్థలు దీంట్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీంట్లో దేశీయంగా ఎన్టీఆర్ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయం అనే 2 భాగాలు దీంట్లోనే ప్రస్తుతానికి ఉన్నాయి. ప్రపంచంలోనే ఉత్తమమైన విమానాశ్రయాల్లో రాజీవ్ గాంధీ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనకు ఉత్తమమైన విమానాశ్రయాల్లో 8వ స్థానంలో ఈ విమానాశ్రయం ఉంది. తెలంగాణలో ఉన్న విమానాశ్రయాల్లో రాజీవ్ గాంధీ విమానాశ్రయము అంతర్జాతీయ విమానాశ్రయం, మనకు జిఎంఆర్ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయం, బేగంపేటలో దీన్ని ఏఏ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. రైట్, వరంగల్ విమానాశ్రయము ఇది వరంగల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఏఐ వారి కిందనే దీన్ని నడుపుతున్నారు. రామగుండ విమానాశ్రయం రామగుండంలో, ఇది కూడా ఏఐ వారి ఆధ్వర్యంలో, ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఆధ్వర్యంలో నడపబడుతుంది. దుండిగల్ ఎయిర్పోర్ట్, ఇది దుండిగల్, ఇది ఎయిర్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో నడపబడుతుంది. హకీంపేట్ ఎయిర్పోర్ట్, ఇది హకీంపేట వద్ద, ఇది కూడా ఇండియన్ ఎయిర్పోర్ట్ వారి ఆధ్వర్యంలోనే నడపబడుతుంది. వరంగల్ ఎయిర్పోర్ట్, దీని 1930లో వరంగల్ జిల్లాలో ముమ్మనూర్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అతి పెద్ద విమానాశ్రయంగా మొట్టమొదటిసారిగా 1930లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 1876, అంటే నిర్మించే మొదటగా 1875 ఎకరాలని, తర్వాత దీన్ని కుదించి ప్రస్తుతానికి 775 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. నిజాం వారి వ్యాపార అవసరాలకై సిర్పూర్ కాగజ్ నగర్ ఇండస్ట్రియల్ మరియు అజంజాయి మిల్ల నిర్మాణానికి 1981లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వరంగల్ ముమ్మనూరు వద్ద దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసే క్రమంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామగుండం విమానాశ్రయాన్ని 1995లో దీన్ని మూసివేశారు. దీన్ని ప్రస్తుతానికి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్టు మరొక ఎయిర్పోర్ట్ కొత్తగూడెం ఎయిర్పోర్ట్గా కరీంనగర్ కొత్తగూడెం ఎయిర్పోర్ట్లను కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తర్వాత తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 4వ రవాణా జల రవాణా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం లేదు. కొంత తెలంగాణ రాష్ట్రంలో జల రవాణా అనేది గోదావరి ప్రాణహిత నదులు 2 కలిసే ఈ ప్రాంతం వద్ద, అంటే ఇటు మహారాష్ట్ర తెలంగాణలో
ప్రాణహిత నదీ పరిసర ప్రాంతంలో ప్రాణహిత నది పైన కొంత జల రవాణా మార్గం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అది కూడా ప్రత్యేకించి ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రాణహిత నదిలో ఇన్ని కిలోమీటర్లని ప్రత్యేకంగా ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో జల రవాణా అనేది జీరోగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఈ రెండవ విభాగంలో ప్రధానంగా మనం చూడవలసింది రైల్వే రవాణా, మరొకటి వాయు రవాణా. ఈ రెండు రవాణా వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత చెందినవి. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ రెండవ విభాగంలో పూర్తిగా తెలియజేయడం జరిగింది. రైట్, ఇది